ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లవిని నా ప్రాణంగా ప్రేమించాను. తనే నా జీవితం, తనే నా సర్వస్వం అని బతికాను. అలాంటిది నా జీవితంలో నుంచి అర్థంతరంగా వదిలేసి వెళ్ళిపోయిందని రోజు చస్తూ బతుకుతుంటే నన్ను ఓదార్చాల్సింది పోయి ఎప్పటికప్పుడు వచ్చి నా కూతుర్ని నువ్వే చంపావు, నీ వల్లే చనిపోయింది అని హంతకుండని చిత్రహింసలు పెట్టేవే తప్ప ఏడవకు, బాధపడకు, నీ భార్య చనిపోతూ నీకో బిడ్డనిచ్చింది, నీ జీవితానికి ఒక ఆశనిచ్చింది, నీ బతుకు ఒక అర్థాన్నిచ్చిందని ఒక్క మాట కూడా చెప్పలేకపోయావు. నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, కూతురు లేదన్న బాధలో బతుకుతున్న దానివే కదా. ఒక్క క్షణం కూడా నన్ను చూస్తే జాలేయలేదా? పాపం అనిపించలేదా? ఎందుకు బాధపడాలి? ఎందుకు జాలిపడాలి? ఎందుకు అయ్యో పాపం అనాలి? ఈరోజు నీ కూతురు విషయం వచ్చేసరికి నీకు నాన్న అనే ఫీలింగ్ వచ్చిందా? మరి ఆ రోజు నా కూతుర్ని నా నుంచి దూరం చేసినప్పుడు ఈ అమ్మ ఎంత బాధపడుంటుందో నీకు అర్థం కాలేదా? నా కూతుర్ని నా నుంచే కాకుండా ఈ లోకం నుంచే దూరం చేశావే, అప్పుడే ఈ అమ్మ ఆవేదన అయ్యో పాపం అని అనిపించలేదా నీకు? మీకు ఎన్నిసార్లు చెప్పాలి పల్లవి నేను చంపలేదు 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 అని? నువ్వెంత గట్టిగా అరిచినా, ఎంత ఏడ్చినా నా కూతురు విషయంలో నాకు నీ మీదన్న అభిప్రాయం మారదు మారదు మారదు. అలాగే ఈరోజు నీ కూతురు దొరికిందని ఎగిరెగిరి పడుతున్నావు. నీకీ ఆనందం ఎక్కువ రోజులు ఉంచను. వీలైనంత ఆనందాన్ని త్వరగా అనుభవించే. ఎందుకంటే ఈ స్వీటీని నీ దగ్గర ఎక్కువ రోజులు ఉంచను కాబట్టి. పల్లవి లేకుండా ఇప్పటి వరకు ఎలా బతికానో కూడా నాకు తెలీదు. కానీ ఇప్పుడు నా కూతురు లేకుండా మాత్రం నేను బతకలేను. నేను బతకాలంటే నువ్వు బతకూడదు. ఏంటి బెదిరిస్తున్నావా? ఇక నుంచి నాకు నా బిడ్డకి మధ్యలోకి రావద్దని చెప్తున్నాను. వస్తాను. వద్దతయ్య, నా మాట విను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. ఏయ్, నువ్వు రెచ్చిపోతాను అంటే నేను భయపడతాననుకున్నావా? మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను బ్రతికుండగా నిన్ను స్వీటీని కలవనివ్వను. అయితే చావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.